పెన్షన్ల పంపిణీపై ఫోకస్ పెట్టింది ఏపీ సర్కార్. జూలై 1న ఉదయం 6 గంటల వరకు పెన్షన్ల పంపిణీ ప్రారంభించాలని అధికారులను సీఎస్ నీరబ్ ఆదేశించారు. అయితే వాలంటీర్లకు బదులు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. కూటమి ఎన్నికల హామీల్లో భాగంగా పెన్షన్ల పంపిణీపై ఫోకస్ పెట్టింది ఏపీ సర్కార్. జిల్లా కలెక్టర్లతో ఏపీ సీఎస్ నీరబ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జూలై 1వ తేదీన ఉదయం 6 గంటల నుంచి పెన్షన్ల పంపిణీ ప్రారంభించాలని అధికారులను ఆదేశించింది. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేయాలన్నారు. పెన్షన్ పంపిణీ కోసం గ్రామ వార్డు సచివాలయాల్లోని ఒక్కో ఉద్యోగికి 50 ఇళ్లు కేటాయించారు. అదనంగా ఉద్యోగులు అవసరమైతే ప్రభుత్వ ఉద్యోగులను మాత్రమే వినియోగించాలన్నారు. మొత్తం 4 రకాల కేటగిరీల పింఛన్దారులు ఉన్నారు. ఈ నెల ఒక్కొక్కరికి 7,000 రూపాయల చొప్పున పింఛన్ ఇస్తోంది ఏపీ ప్రభుత్వం. ఇంతకుముందు ఈ పనిని వాలంటీర్ల ద్వారా చేయించేవారు. అయితే సార్వత్రిక ఎన్నికల ముందు దాదాపు 1,00,000 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. మరికొందరు మాత్రం ఇంకా తమ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో వాలంటీర్లను దూరం పెట్టి మరీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు బాధ్యతలు అప్పగించారు. మరోవైపు ఎన్నికల ప్రచారంలో వాలంటీర్లకు నెలకు 10,000 ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇలాంటి తరుణంలో వీరిని పక్కన పెట్టి సచివాలయ ఉద్యోగులకు పంపిణీ బాధ్యతలు అప్పగించడంపై వాలంటీర్లు, విపక్షం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.